ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక వీడియోనో ఒక ఎపిసోడ్ మాత్రమే కాదు, పదుల పుస్తకాలు, వేల పేజీలకి సంబంధించిన సారాంశం ఇది. భారతదేశంలో ముఖ్యంగా సనాతనం అంటే భారతదేశం బేస్ని, భారతదేశం వ్యవస్థని నిర్మూలించడానికి జరిగిన ఒక దాడిలో భాగంగా సనాతనాన్ని బూచిగా చూపించి, సనాతనంలో మను సిద్ధాంతం ఉంది అని, మను సిద్ధాంతం అంటే పితృస్వామిక సిద్ధాంతం అని, పితృస్వామిక సిద్ధాంతం అంటే ప్యాట్రియార్కీ అని, ఈ భావజాలం ఉండకూడదు అంటే ఈ తండ్రి సిద్ధాంతం ఉండకూడదు అని ఫెమినిజం మహిళా సంఘాలు జరిపిన దాడికి సంబంధించి చెప్పబోతున్నాను. ఇది కేవలం మహిళా సంఘాలు మాత్రమే ఈ దాడి జరిపారా? ఈ మహిళా సంఘాలను ముందు పెట్టి వెనక ఇంకేదైనా అతి పెద్ద కుట్ర జరిగిందా? ఇది ఇప్పుడు అప్పుడు కాదు, 170 ఏళ్ల నుంచి ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో కూడా ఇదే మహిళా హక్కుల కోసం జరిపిన దాడుల్లో భాగంగా ఇంకా కాస్తో కూస్తో నిలబడి ఉంది అంటే భారత్ నిలబడగలిగింది. కాబట్టి ఈ 170 ఏళ్ల నుంచి వీళ్ళ ఆటలు ఎలా మొదలయ్యాయి? ఈ మహిళా సంఘాలకి తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా? ఈ మహిళా సంఘాలను ముందు పెట్టి ఈ ఆట ఆడిస్తున్న డీప్ స్టేట్ పాలిటిక్ ఆటగాళ్లు ఎవరు? ఈ విషయాలు తెలుసుకుందాం. ఇందులో నెంబర్ 1 ప్యాట్రియార్కీ, మ్యాట్రియార్కీ అంటే పితృస్వామిక వ్యవస్థ, మాతృస్వామిక వ్యవస్థ అంటారు. ఇందులో పితృస్వామిక వ్యవస్థ అనే పదాన్ని కొన్ని దశాబ్దాలుగా ఒక బూతుగా చూపిస్తూ, ఇది ఒక అహంకారానికి సింబల్గా, ఒక పొగరికి సింబల్గా, ఒక మగవాడి అహంకారం, ఒక మగవాడి పొగరు అని చెబుతూ పితృస్వామిక వ్యవస్థ, ఈ ప్యాట్రియార్కీ అనేది ఉండకూడదు అంటూ ఈ ఫెమినిస్టులు, ఈ లెఫ్ట్ లిబరల్స్, ఈ మహిళా సంఘాలు జరిపిన అతి భయంకరమైన దాడి కొన్ని దశాబ్దాలుగా. కాబట్టి వీళ్ళందరికీ నేను సూటిగా ఒక విషయాన్ని చెబుతున్నాను, ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం అవ్వాల్సిన విషయం ఇది. అదేంటి అంటే జంతు జాతి నుంచి మానవుణ్ణి వేరు చేసింది పితృస్వామిక వ్యవస్థ అనేది నేను బలంగా చెబుతున్నాను ఈ ఎపిసోడ్లో. ఎస్, ప్యాట్రియార్కీ అనే పదం మాత్రమే జంతువు వేరు, మనిషి వేరు అని చూపించడం జరిగింది. అవునా కాదా?